वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनौ देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् अपरिमितमुलैन यज्ञालु वडिजेय प्रपन्नुలకు బుద్ధి పచరించి తపముగ ఫల పరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి ఉన్నత పదముల వనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిష గతులకు అభ్యాసయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే 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 ఎందరి గురుడు. స్కందోపనిషత్తు అచ్యుతోస్మి మహాదేవా తవ కారుణ్యలేశతః విజ్ఞానఘనయేవాస్మి శివోస్మి కిమతః పరం న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితః హరిః అచ్యుతోస్మి మహాదేవః. స్కందోపనిషత్తు కాశీలో ఉండగా ప్రారంభం చేసుకోవటం జరిగింది. కాశీలో సప్తాహం చేశాం, జ్ఞాన సప్తాహం, సాధన సప్తాహం జరిగింది. అక్కడ కాశీ పట్టణం కాబట్టి కాశీ విశ్వేశ్వరుడు సన్నిధిలో ఏర్పాటు చేసుకోవటం కారణంగా పరమశివునికి ప్రీతిపాత్రుడై ఉన్నటువంటి ప్రియపుత్రుడు స్కందుల వారు, కుమారస్వాముల వారు. ఆయన తన తండ్రికి ఈ యొక్క అనుభవాన్ని విన్నవించుకోవడం జరుగుతుంది ఈ ఉపనిషత్తులో. దీన్ని స్కందోపనిషత్తు అన్నారు. స్కంద అంటే కుమారస్వాముల వారు. ఆయన పరమశివుని ప్రియపుత్రుడు కాబట్టి
మరి పరమశివుని ద్వారా స్కందుల వారు ఏ యొక్క దివ్య అనుగ్రహాన్ని అనుభవాన్ని పొందాడు. దాన్ని తన తండ్రికే విన్నవించుకుంటూ ఉన్న విషయం ఇది స్కందోపనిషత్తులో వచ్చేటువంటిది. 108 ఉపనిషత్తులలో ఇది కూడా ఒకటి. స్కందోపనిషత్తు కూడా ఒకటి. 108 ఉపనిషత్తులు అద్భుతంగా ఉండేటువంటివి. వాటిల్లో ప్రధానంగా మనకి ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండక్య, ఐతరేయ, తైతరేయ, చాందోగ్య, కైవల్య, స్కంద, అమృత బిందు, అమృతనాద, స్కందోపనిషత్తు. ఇవి కొంచెం బాగా కొన్ని ఇలాంటివి కొన్ని ప్రసిద్ధిగాంచినటువంటివి. మిగతావన్నీ కూడా ఒక వచన విధానాలుగా పోయే విధానాలు ఉంటాయి. సరే, ఇది స్కందోపనిషత్తు. కుమారస్వాముల వారు ఒక అద్భుతమైనటువంటి యొక్క జ్ఞానాన్ని మనకి ఉపనిషత్తు ద్వారా అందిస్తున్నటువంటి విధానము. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశత విజ్ఞాన ఘన ఏవాస్మి శివోస్మి కిమతః పరం అనే మంత్రం అయిపోయింది, గతంలో చెప్పుకోవటం అయింది. ననిజం నిజవద్భాతి అనే మంత్రం మీద కూడా కొంతవరకు విశ్లేషణ చేసుకోవటం జరిగింది. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా మేము వెళ్ళలేకపోయామే, కాశీ రాలేకపోయామే, మాకు ప్రాప్తం లేకుండా పోయింది అనేటువంటి బాధ ఏం అవసరం లేదు. అవన్నీ మీకు యూట్యూబ్కి వచ్చేస్తాయి. త్వరలో మీ చేతికి ప్లే స్టోర్లో మీరు లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. దాంట్లో మొత్తం ఆ ప్లేలిస్ట్లో ఉన్నవన్నీ మీకు ఓపెన్ అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా మీరు ఉపన్యాసాలు వినే విధానంగా తయారు చేయబడుతూ ఉన్నది. ఇది రేపు పూర్ణిమ రోజుకు రావచ్చు అని చెప్పి భావించుకుంటూ ఉన్నాను. ప్లే స్టోర్లో శ్రీరామ చైతన్యాన్ని పడితే మీకు యాప్ కనబడుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవటమే. నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్ర స్థిత హరి. నిన్నటి రోజున అంతఃకరణ నాశేన అనే అంశం మీద కొంతవరకు మాట్లాడుకోవడం జరిగింది. నిజం నిజవద్భాతి. నిజం, నిజం అంటే వాస్తవం. నిజం అంటే వాస్తవం కాదు. ఎందువల్ల అంటే నిజం వాస్తవం కానటువంటి దాన్ని ఉన్నట్లుగా చూపిస్తూ ఉన్న విధానం ఏంటంటే అది అంతఃకరణ జృంభణ. అది అంతఃకరణ జృంభణము అన్నటి పదం ఇక్కడ చాలా గొప్ప పదం ఇది. జృంభణం, విజృంభణం అనేటువంటిది అన్నమాట. కాబట్టి అంతఃకరణం విజృంభించి మనకు నిజం నిజవద్భాతి అంటే వాస్తవం కానటువంటి దానిని వాస్తవం అనేటువంటి విధానంగా అది చూపిస్తూ ఉందన్నమాట. అది కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే బ్రహ్మజ్ఞానులు చెప్పేస్తూ ఉన్నారు, అయ్యా ఇదంతా వాస్తవం కాదు, ఇదంతా కల్పితమో ఏమి. మనం అట్లాగా ఒక రకంగా చూస్తే అలవాటు పడి ఉన్నాం అనుకుంటాం. మనం చూడండి, సినిమాకు పోతాం కదా, టీవీలో కుస్తీ బట్టి యుద్ధం చేసి చొక్కాలు చుట్టుకొని టికెట్ సంపాదించుకొని సినిమా హాల్లో పోయి కూర్చుంటాడు. లైట్లు ఆర్పేస్తారు, చీకట్లో కూర్చోబెడతారు, సినిమా ఆరంభం చేస్తారు. దాంట్లో ఇక జరిగే సన్నివేశాలకు విడుగిపోతూ ఉంటాడు. ఎవరైనా పొడవను వస్తూ ఉంటే ఓ అంటాడు, ఏదన్నా యుద్ధాలు జరుగుతూ ఉంటే విడుగిపోతూ ఉంటాడు. ఎవరైనా బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే వీడు ఏడుస్తూ ఉంటాడు. వీడు హీరో రోజుని టికెట్ సంపాదించుకొని సొక్కాలు తెలుసుకొని చీకట్లో కూర్చుని ఏడవటం డబ్బులు ఇచ్చి పైగా. నిజం నిజవద్భాతి. అది వాస్తవమా అంటే లైట్ వేశారు అంటే సినిమా ఆపారు అంటే ఏమి లేదు. మొత్తం వెండి తల మీద చూసుకోండి, రాబోయే సినిమా అంటాడు మళ్ళీ. అనుకోబట్టి ఏడ్చింది సాల్దా, మిమ్మల్ని ఏడవాలా వచ్చే సినిమాకి మళ్ళీ డబ్బులు కట్టి. ఇట్లా మనం అవాస్తవాలను వాస్తవమని ఏడ్చే అలవాటు చేసుకున్నాం. అది టీవీల ద్వారా కావచ్చు, సినిమాల ద్వారా కావచ్చు. ఈ ప్రకారంగా అంతఃకరణం అనేటువంటిది ఏంటంటే అవాస్తవం అనేటువంటి యొక్క దాన్ని వాస్తవం అనే భావనగా
అలాంటి వాటి నుంచి, అలాంటి భ్రమల నుంచి మహాత్ములు బయటపడ్డారు. మహాత్ములు, తత్వవేత్తలు ఆ మాయ నుంచి, ఆ భ్రమల నుంచి వాడు బయటపడ్డారు. బ్రహ్మలు ఉడిగిన బ్రహ్మంబు బట్ట బయలు అని వేమన అంటాడు. భ్రమలు ఉడిగిన బ్రహ్మంబు బట్ట బయలు. భ్రమలు ఉన్నాయి. ఏమి ఈ భ్రమలు అనేక రకాలైన భ్రమలు. భేద భ్రాంతి, కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి, వికార భ్రాంతి, సంఘ భ్రాంతి, జగత్సత్యత్వ భ్రాంతి అని ఉపనిషత్తులోనే పంచభ్రాంతులను నిదాగుడికి చెప్పే విషయాలు వస్తాయి. అందువల్ల మరి ఇలాంటి చాలా భ్రాంతులలో మనం తగులుకుని ఉన్నటువంటి విధానము, వాటి నుంచి బయటపడటానికి కూడా అవకాశం లేని విధానం. ఎందుకంటే అంతఃకరణం యొక్క పరిధికి మనం వెళ్ళిపోయాం. అంతఃకరణం ఏ వైపుకి మనం లాక్కుపోతూ ఉంటుందో ఆ వైపుకల్లా పోతూ ఉన్నాం. అది ఏది వాస్తవములని చూపిస్తూ ఉన్నదో అది వాస్తవములనేటువంటి భ్రమలో మనం చేరిపోయాం అన్నమాట. కాబట్టి భ్రమ అనేటువంటి దానికి పూర్తిగా లోనై ఉన్నటువంటి విధానము, దాని నుంచి బయటపడటము అని చెప్పానంటే ఒక స్వరూప స్థితి కలిగితే తప్ప బయటపడే అవకాశాలు లేవు. ఒకవేళ ఎంత బాగా తాత్విక విషయాలు విన్నా కానీ మిథ్యా ఇదంతా భ్రమ, ఇదంతా అసత్యము, అసత్యము, అవాస్తవము అనేవి విన్నా కానీ మనకి పూర్ణముగా అనుభవానికి రావు. ఇక్కడ ఉన్నంత వరకు ఆశ్రమం పర్వాలేదు, అంత భ్రమయ్య ఏం లేదు, స్వామి చెప్పారు ఇప్పుడే వినొస్తూ ఉన్నాము, అంత కల్పితము అని చెప్పనే విధానంగా అందరికీ చెబుతాం. ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చెబుతాం. ఆ గేటు తాడగానే ఏదో బ్రహ్మ అన్నారు కానీ ఎక్కడ బ్రహ్మ అది, స్వామి అట్లా చెబుతారు, అట్లాగే వినాలి, అంత భ్రమని ఎట్లా అవుతుంది ప్రస్తుతం కనబడుతూ ఉంటే అనేది మళ్ళీ గేటు దాటగానే మళ్ళీ యథావిధిగా వచ్చేస్తామన్నమాట. అది అంత ప్రగాఢముగా మనసు యొక్క విజృంభణగా ఏర్పడ్డటువంటి ననిజం నిజవద్భాతి ఆ భ్రమ అనేది ఏర్పడింది. మరి తత్వవేత్తలు చెబుతూ ఉన్నారు, ఉన్నది ఒకటే, నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయోః తత్వదర్శిభిః. స్వామి కూడా ఆ మాట చెప్పేశాడు. అనయోః ఈ రెండింటి యొక్క విషయము తత్వదర్శిభిః, తత్వమును దర్శించి ఉన్నటువంటి వారు, తత్వవక్తభిః, తత్వమును గురించి మాట్లాడేటువంటి వాళ్ళ విషయంగా చెప్పాల. ఎందువల్లంటే తత్వం మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తత్వం దర్శించిన వాళ్ళు ఆ స్థాయికి పోవాలి. ఇప్పుడు మీరు కూడా 4 శ్లోకాలు, 4 పద్యాలు, 4 తత్వాలు కంఠస్థించారంటే మమ్మల్ని కింద కూర్చోబెట్టి మీరే ఇక్కడ వేదిక ఎక్కేసి చెప్పే విధానంగా వచ్చేస్తాం. స్వామి గారు మీరు చెప్పిన చాలేక ఎంతకాలం పాటు విన్నాం, మేం చెబుతాం మీరు అనండి అన్న కోణంలోకి వచ్చేస్తే ఇక వీళ్ళంతానేమో ఆడ కూర్చుంటే, ఇక అంతా వీళ్ళంతా ఏడు కూర్చుంటే అప్పుడు జరిగే అట్లాగా అదనమాట. ఉమాగారు అట్లాగా ఉంటారు, లాంగ్ అక్కడ పోవాల్సిన అవసరం లేదు, అలాంటి వాళ్ళు పోతా ఉంటారు. ఈ ప్రకారంగా అన్నమాట తత్వదర్శిభిః. కాబట్టి స్వామివారు కూడా అక్కడ జాగ్రత్తగా పదాలు ప్రయోగించారు. తత్వవక్తభిః నేను ఆలోచన చెప్పట్లా, ఎందుకంటే ఈ విధంగా చెప్పే విధానాలు వచ్చేస్తాయి. 4 పద్యాలు చాలు, 4 శ్లోకాలు చాలు, 4 భాగవత పద్యాలు, సీతారామసంలో 4 పద్యాలు, కొన్ని అట్లా అన్నమాట. అక్కడి నుంచి ప్రబోధకులు, గండబెండేరాలు, తర్వాత ఇంకా గాన కోకిల, ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అవన్నీ బిరుదులు అన్నమాట, అవన్నీ కంకణాలు అవన్నీ కాదు. కాబట్టి ఈ ప్రకారంగా వాటి కోసంగా పాకులాడే వాళ్ళు లోకంలో ఉన్నారు. అయితే ఇక్కడ స్వామి గారు తత్వదర్శిభిః వాళ్ళ విషయం చెబుతున్నానయ్యా అన్నాడు. నాసతో విద్యతే భావో నా అసతః, అసతః లేని దానికి భావ ఉనికి, నవిద్యతే లేదు.
నాసతో విద్యతే భావో నా అభావ అభావ లేని దానికి భావ ఉనికి న విద్యతే లేదు. ప్రేమటాడు శ్లోకంలో ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు. అనయోహో ఉభయోహో ఈ రెండింటి యొక్క విషయాన్ని తత్వదర్శిభి తత్వమును దర్శించినటువంటి వాళ్ళకు మాత్రమే అర్థమై ఉన్నటువంటి విషయం అన్నమాట. ఏమని? ఉన్నది ఎప్పటికీ ఉన్నది, లేనిది ఎప్పటికీ లేదు. అరే ఉన్నది ఏమిటి అసలు? ఆ ఉన్నదేమిటి, లేనిదేమిటి, అది మీరు తెలుసుకోండి కావాలంటే. శ్లోకంలో అంతే చెప్పాడు. ఆయన శుద్ధంగా చెప్పవచ్చుగా, ఉన్న బ్రహ్మం ఎప్పటికీ ఉన్నది, లేని జగత్ ఎప్పటికీ లేదు మాటలు వాడవచ్చుగా. అవి వాళ్ళు అక్కడగా ఆయన గారు. నాసతో విద్యతే భావో అసత లేని దానికి ఉనికి లేదు, లేనిది ఎప్పటికీ లేదు, ఉన్నది ఎప్పటికీ ఉన్నది. అదేమిటి అసలు? లేనిది ఎప్పటికీ లేదు అదేమిటి, ఉన్నది ఎప్పటికీ ఉన్నది అదేమిటి అని చెప్పానంటే మీరు తెలుసుకోండి. మనం అడిగామనుకో, అయ్యా పరమాత్మ ఈ విధంగా చెప్పాడు, లేనిది ఎప్పటికీ లేదు, ఉన్నది ఎప్పటికీ ఉన్నది అంటే ఏమిట్రా అంటే, ఏముంది, లేని దేవుడు ఎప్పటికీ లేడు, ఉన్న జగత్ ఎప్పటికీ ఉన్నది. ఇంతే, అందరూ చెప్పేది ఇంతే. సందేహమా? కనుక్కొని పోయి దాన్ని పోయే వాళ్ళని, అయ్యా లేనిది ఎప్పటికీ లేదు, ఉంది ఎప్పటికీ ఉన్నది. ఏమిట్రా అంటే, దేవుడు ఎప్పటికీ లేడు, జగత్తు ఎప్పటికీ. కాబట్టి ఈ ప్రకారంగా లోకమంతా ఇదే భావం. ఒకవేళ దైవభక్తి కలిగి ఉన్న వాళ్ళు కూడా సందేహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మేము ఇంత పూజ చేస్తూ ఉన్నాం, ఇంత దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాం, ఇంత గురువుల్ని సేవిస్తూ ఉన్నాం, ఇన్ని బోధలు వింటూ ఉన్నాం, ఏమిటి మాకు ఈ కష్టాలు ఏమిటి, ఈ దుఃఖాలు ఏమిటి? వాడు ఉన్నాడు చూడు, ఇన్ని దుర్మార్గాలు చేస్తాడు, ఎంత అరాచకాలు చేస్తాడు, ఎంత దోసుకుంటూ ఉన్నాడు, వాళ్ళు బాగా ఉన్నారు, మే ధర్మంగా ఉన్నాం, న్యాయంగా ఉన్నాం, భగవద్భక్తి కలిగి ఉన్నాం, గురుభక్తి కలిగి, మాకు కష్టాలు ఏమిటి? అసలు ఆ దేవుడు అనేవాడు ఉంటే మాకు ఇవన్నీ ఇస్తాడా? లేడు. ఉన్నావా అసలున్న ఉంటే కళ్ళు మూసుకున్నావా? పరమభక్తుడేక ఘన ఘన సుందర పాడలా, పూజ చేయలా, నివేదనలు చేయలా, అర్చనలు చేయలా, గుళ్ళకు పోవాలా, ప్రార్థనలు చేయాలా, అన్నీ చేశాడుగా. ఇదేమిటి లాస్ట్కి ఉన్నావా? ఇంతే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంతే. బాగా ఉన్నంతకాలం ఉన్నావాయా అంటాడు. కష్టాలు రాగానే నువ్వు అసలు ఉన్నావా, అది కష్టాలు వేస్తున్నావు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడు కలండెనెడువాడు కలడో లేడో. గజేంద్రుడు వాడేదో నీటి కోసం నీటిలో పొలంలోకి పోయాడు, నీరు తాగుదామని చెప్పని. తాగి రావచ్చుగా, ఆ బుద్ధి ఊరుకుని వస్తుందా? లోనకు పోయాడు, ఆ పని మొత్తం కలయి తిరిగాడు. లోన ఉన్నటువంటి ఆ కమలాలు అవన్నీ మొత్తం బీభత్సం అయిపోయాయి, అదంతా మురుగైపోయింది. ఏనుగు కదా, ఏదైనా పోయినవాడు తొండం పెట్టి తాగి బయటకు వచ్చేయాలి, వాడికి ఏం పని లోన పోవటానికి? మరి ఊరికోక ఏం చేశాడు, లోనకి అడుగుపెట్టి లోన దిగేసేసి బాగా కలయి తిరిగి అటుకొట్టి ఇటుకొట్టి మొత్తం నానా బీభత్సం చేయటంతో మరి దాంట్లో ఉన్న వాళ్ళకు కోపం రాదా? ఎవరైనా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు కుర్చీ వేస్తారు, కూర్చోవాలి, టిఫిన్ పెడతారు, తినాలి, కాఫీ వేస్తారు, తాగాలి, నమస్కారం పెట్టి పోవాలి. ఇది వాడి ధర్మం. అది చేయకుండా టిఫిన్ తిని కాఫీ తాగి మీరేదో వంటలు చేసుకుంటూ ఉంటే వాడు ఆ బీరువా తీసి ఈ బీరువా తీసి ఆ బెడ్రూమ్లోకి పోయి ఆ బట్టలు తీసి ఈ బట్టలు తీసి చేస్తే ఊరుకుంటారా? పట్టుకు బాధరం టిఫిన్ పెట్టి కూడా బాగుతారా? పని ఏం పని, ఏ పని? వచ్చిన వాడి కూర్చున్నావు, టిఫిన్ పెట్టా, కాఫీ తాగా, వెళ్ళిపో, అంతవరకే తప్ప బట్టలు తీయటం ఏంటి, నగలు తీయటం ఏంటి, డబ్బులు తీయటం ఏంటి, లెక్కలు చూస్తారు, ఊరుకుంటారా? అంతే.
ఆ పొలంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు స్వస్థలం, అది ముసలికి స్వస్థలం. వాడు కోపం వచ్చింది, వాడు పట్టేశాడు. ఈ విధంగా కరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరం. ఏదో నీరు తాగే ఉద్దేశంతో పోయిన వాటికి పోరొక్క 1000 సంవత్సరములు. సంధ్యలు దివసంబులు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, టిఫిన్ లేదు, భోజనం లేదు, ఏమి లేదు వాడికి. పోరాటమే పోరాటం. ఎంతకాలం అంటే పోరొక్క 1000 సంవత్సరములు. చూడు మరి, వాడు ఎంతవరకు పోవాలో అంతవరకు పోవాలి. వాడు మితిమీరిపోయాడు. పోతే ఏమవుతుంది, ఈ కష్టాలు వచ్చి పడతాయి. ఎక్కడైనా అంతే, మితిమీరిపోతే ఏమొస్తాయి, కష్టాలు వస్తాయి. ఎంతవరకో అంతవరకే ఉండాలి. ఆ మాటలు కూడా ఎంతవరకో అంతవరకే ఉండాలి. లొడలోడ మాట్లాడేసేసావు, తుస్సుమని ఏ పదాలు కొంచెం పడ్డాయి, అయ్యయ్యో చంపలేసుకుంటారు. అనాలని చెప్పి పర్లేదండి, ఏదో అట్లా వచ్చేసాయి మాటలు, ఏమనుకోమాకండి, ఏం బాధపడమాకండి. ఎందుకు మాట్లాడాలి అసలు, ఏం అవసరం? భగవంతుడు నోరిచ్చాడు మాట్లాడుకోవటానికి అని చెప్పి మాట్లాడటమేనా? అనిర్వివేకకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప్పవచ్చు. కాబట్టి ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. కానీ ఉందని చెప్పిన ఉద్దేశంతో ఏమి కరెంటు ప్లగ్లో 2000 పెడితే ఏం అవసరం? దాంట్లో ఉంది 2 బెజ్జాలు లేవు, అక్కడ పెట్టండి పోయి, ఊరుకుంటుందా? ఎందుకు పోవాలి? నువ్వు ఫ్యాన్ కావాలి, స్విచ్ చేసుకో, అంతవరకు. బెజ్జాలు ఉన్నాయి కదా అని చెప్పారంటే ఇది మనిషి యొక్క అతి వ్యవహారం. చాలా చాలా మనిషి అతి వ్యవహారం చేసే విధానాలు లోకంలో ఉంటాయి. వాటి వల్ల ఇబ్బందులు చెప్పాం కదా. వాడు ఇరుక్కుపోయాడు ఆ పని. ఏం వదిలిపెట్టడం వల్ల ఏం వదిలిపెట్టదు. వెనుగులాడాలి, బాధపడాలి, పశ్చాత్తాపాలు పడాలి, ప్రాధేయపడాలి, క్షమాపణలు కోరుకోవాలి. ఇన్ని వస్తాయి. పాదద్వంద్వము నేలమోపి పవనను బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకును మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన రతిన్ క్రీడింసు యోగీంద్రు మర్యాద నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై ఏలాంటి యొక్క స్కోపే లేకుండా వదిలిపెట్టి విధానం బట్టి పారేసిందా. ఈ విధంగా ఎంతో కాలం 1000 ఏళ్ల కాలం పాటు పోరాడి ఆ తర్వాత భగవంతుని వైపు తిరిగి నువ్వు రక్షించవయ్యా, కాపాడవయ్యా, నా వల్ల కావట్లేదు, ఇప్పటికే లావోక్యంతయు లేదు, ధైర్యం విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావులు తెచ్చే, మూర్ఛ వచ్చే, తను ఉండసే, శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం వెరుగమన్యం పందగన్ రావే వరద. ఇది మనిషికి ఉండేటువంటి విధానాలు. ముందెత్తులో పోయి ఇరుక్కుంటాడు, ఆ తర్వాత బయటపడలేక నానా అవస్థలు పడేటువంటి విధానాలు. సరే, ఈ విధంగా ప్రార్థన చేశాడు, ఆయన రాలేదు, అవస్థ పడతా ఉన్నాడు. చివరికి ఏమైంది వాడికి? అసలు ఉన్నాడా? అట్లా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, పద్యాలు చెబుతూ ఉన్నాం, శిశుపద్యాలు చెబుతూ ఉన్నాం, మత్యపాలు చెబుతూ ఉన్నాం, ఎడగీతలు పాడుతూ ఉన్నాం. చూడు, దాంట్లో ఉన్నాయి గజేంద్ర పద్యాలు, శిశు పద్యాలు ఉన్నాయి, మత్యపాలు ఉన్నాయి, ఉత్పల మాలలు ఉన్నాయి, గీతలు ఉన్నాయి, అన్ని రకాలుగా పాడాడు. ఏమైనా కదిలితే లేదు దేవుడికి కూడా. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడు 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 అనేటివాడు కలడో లేడో. అసలు ఉంటే ఎందుకు రాడు? లేడు. ఎంత భక్తి ఉండి కూడా మాకు తర్వాత ఏమవుతుందని చెప్పానంటే, నాకెందుకు ఈ కష్టాలు, అసలు నాకెందుకు ఈ దుఃఖాలు, రోజు ధ్యానం చేయటం లేదా, పూజ చేయటం లేదా, నమ్మక శ్రమకాలు చెప్పడం లేదా, లలిత శాసన పాఠం చేయటం లేదా, ఏమిటి అంత కష్టాలు మాకు?
అనిపించడం రాజేశ్వరికి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మొరబెట్టుకుంటా ఉంటాం, ఏమిటి కష్ట, మళ్ళా నమ్మక చమకాలే, మళ్ళీ రుద్రాలే, లలిత సహస్రం అవి ఉంటాయి ఆ పక్కన. మళ్ళా ఏం సందేహం అన్నమాట. ఇది సాధారణం, లోకంలో అందరికీ కూడా సాధారణం అన్నమాట. ఒకవేళ భగవంతుడు కూడా ఇట్లా అనుకుంటున్నారా మనం గురించి అనేటువంటి విధానంలో ట్రెండ్ మార్చుకొని అనగానే ప్రత్యక్షమవుతూ ఉంటే అబ్బా పిలిచావు వచ్చేసాడు. అట్లా వచ్చినా కానీ సమస్య. ఏదో పిలిచావు నువ్వు రావాలి. ఈ ప్రకారంగా భగవంతుని యొక్క విషయంలో సందేహం ఇప్పుడు ఉంటుంది. అది పరోక్ష జ్ఞాన విషయం, అపరోక్ష జ్ఞాన విషయంలో. పరమాత్మ చెప్పింది అపరోక్ష జ్ఞాన విషయం. అందువల్ల తత్వదర్శిభిహి అన్నాడు. తత్వవక్తభిహి, తత్వమును గురించి చెప్పేటువంటి వాళ్ళంటే వాళ్ళ విషయంలో సందేహాలు ఉంటాయి. ఇందులో పూర్ణానుభవాన్ని పొందలేదుగా, కేవలం విన్నారు. వినటం వల్ల మరి జగత్తంతా మిథ్య అని, భగవంతుడు సత్యము అని విన్నారు, అనుభవానికి రాలా. కాబట్టి అందుచేత అనుభవానికి రానప్పుడు సందేహించే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అందువల్ల పరమాత్మ ఇక్కడ వక్తవిహి ఏం చెప్పనే మాట వాళ్ళు తత్వదర్శిభిహి, తత్వమును దర్శించినటువంటి మహానుభావులు, ఋషీశ్వరులు, వాళ్ళంతా కూడా ఋషులు అని చెప్పి అన్నారు. ఋషి అంటే జ్ఞానస్య పారగమనాత్ ఋషి, జ్ఞానంపు తీరమును చేరుకున్నటువంటి వారిని ఋషులు అని చెప్పి అన్నారు. కాబట్టి వారు ఆ యొక్క స్వరూపమునందు ఎప్పుడూ కూడా అట్లాగా మరి లీనమై, బ్రహ్మానందం లీనమై ఉంటారు. కాబట్టి వాళ్లకు తెలిసేటువంటి విషయం ఏంటంటే ఉన్నది ఎప్పటికీ ఉన్నది, లేనిది ఎప్పటికీ లేదు అనేది తత్వదర్శివి అని పదం స్వాంగారు చక్కగా చాలా జాగ్రత్తగా పదజాలాన్ని అక్కడ ఆయన గారు ప్రయోగిస్తారు. కాబట్టి ప్రకారంగా ఆ స్థితిని చేరుకోవాలి. దాని 4వ సోపానం, 3వ సోపానం కదా జావం చెప్పింది. సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ అనేది మహావాక్యాలు. కనుక ఈ మహావాక్యముల అన్నీ కూడా అనుభవరూపకమై ఉన్నటువంటి యొక్క మహావాక్యాలు. అవి బోధా సౌకర్యార్థంగా చెప్పుకుని ఉండిపోవటం కాదు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఏమవుతుంది నీకు? 10 సార్లు చెప్పుకుంటావు, ఏమవుతుంది? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి లోనంతా పెట్టుకుని, మన కల్మషాలు పెట్టుకుని, అజ్ఞానం అంతా లోన పెట్టుకుని, తమస్సు అంతా లోన పెట్టుకుని, సంచిత కర్మంతా లోన పెట్టుకుని అహం అహం బ్రహ్మాస్మి అని చెప్పనంటే ఏం ఒరిగేదేమి లేదు. అది ఆ స్థితిని నువ్వు పొందాలి. ఎప్పుడు పొందుతావు అంటే సోహం. ఆ సోహములో ఉండి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి లోన బ్రహ్మాగ్ని అనేది ఏర్పడగా ఆ బ్రహ్మాగ్ని ద్వారా సమస్త కర్మలను దగ్ధం చేసుకుని స్వరూప అనుభవముతో అనాదిగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఎవరైతే పూర్ణముగా విడుదలై ఉంటారో, పూర్ణ చంద్రుల్లాగా, రాహు వీడిన చంద్రుడిలాగా ఎట్లా ప్రకాశమానమై ఉంటుందో అట్లా అజ్ఞానము, కర్మవాసనలు, తమస్సు లోపలన్నీ కూడా గుమికూడి ఉన్నాయి, మొత్తం కూడా చేరిపోయి ఉన్నాయి. వాటి యొక్క కబంధ హస్తాలలో జీవుడు ఇరుక్కుని విలవల్లాడుతూ ఉన్నాడు. అలాంటి విధానముగా ఉన్నటువంటి దానిని మనం మరి సాధన ద్వారా వాటిని కల్మషాలు కడిగేయాలి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా. క్షీణ అంటే నశింపజేయటం అని చెప్పిన అర్థం. ఆ ప్రకారముగా ఆ చేసినట్టు చేసి ఈ యొక్క పంచకోశాలు దాటి స్థూల సూక్ష్మ కారణ దేహాలు దాటి మరి అవతల ఉన్నటువంటి యొక్క ఆ స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి వాడు తత్వదర్శిభిహి. అతడు యోగ సమాధి అనండి, తురియము, తురియ, అతీతము అనే పదాలు కూడా వాడతారు. అట్లా స్వరూప స్థితి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నాడు. అలాంటి స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి వారు
ఎట్లాంటి అనుభవం అనేది అక్కడ ఏముంటాయి, అక్కడ ఏమి ఎలాంటి విధానం కలిగితే ఆ స్వరూప అనుభవం అనిపించుకుంటుంది అందు కూడా సందేహమే. ఆ విషయాన్ని పరమాత్మ ఉత్తర గీతలో చెప్పిన సమాధానం ఒకటి ఉన్నది. నిర్మలం తం విజానీయ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. సమాధి అనేది ఎట్లా ఉంటుందంటే ఇది ఎట్లా ఉంటుందయా అన్నాడు. ఎట్లా అంటే ప్రభాశూన్యం మనశూన్యం. ప్రభ అంటే ఇంద్రియముల యొక్క వ్యాపారం, కర్మేంద్రియ వ్యాపారం, జ్ఞానేంద్రియముల వ్యాపారం, అంతరేంద్రియముల వ్యాపారం. వ్యాపారం అంటే వృత్తులు. నేత్రేంద్రియం చూసే వృత్తి, శ్రోత్రేంద్రియం వినే వృత్తి, వాగేంద్రియం మాట్లాడే వృత్తి. ఎన్ని వృత్తులు అన్నమాట. ఇది వ్యాపారం అంటారు. అట్లా సంకల్పించేది మనసు యొక్క వృత్తి, నిశ్చయించేది బుద్ధి యొక్క వృత్తి, గ్రహించేది చిత్తం యొక్క వృత్తి, అభిమానించేది అహంకారం యొక్క వృత్తి. ఇవన్నీ వృత్తులు ముందు పోవాలన్నాడు. ప్రభాశూన్యం, ఆ తర్వాత మనశూన్యం, బుద్ధిశూన్యం, నిరామయం, సర్వశూన్యం, నిరాభాసం. చివరికి తెలివి, భ్రమా సంబంధమై ఉన్న తెలివి కూడా లయమైపోతుంది. కాబట్టి ఆ మహాకారణం కూడా లయమైపోతుంది. కేవలం శుద్ధ బ్రహ్మం మాత్రమే ఉంటుంది. అలాగా ఉన్నటువంటి యొక్క దానిని సమాధిస్తస్య లక్షణం. సమాధి అనేది ఈ విధంగా ఉంటుంది అన్నాడు. అది నిత్య జీవితంలో మనకు అనుభవంలోకి రావాల్సి ఉంటుంది. అలా విషయాన్ని ప్రతిపాదించారు. మనకు అది నిత్య జీవితంలో అనుభవంలోకి రాగలిగితే అలాంటి యొక్క అనుభవం పొందినటువంటి వాడు మాత్రమే అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని మాట్లాడటానికి అర్హత గలవాడు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకొని ఉపయోగం లేదు. మాట మాత్రంగా ఉంటుందే తప్ప ఆ యొక్క దానికి పూర్ణ అధికారం వానికి లేదు. ఈ ప్రకారంగా ప్రయాణం చేసి అంతర్ముఖుడై ప్రయాణం చేసి ఆ శిఖరాగ్రములు అధిరోహించి మరి ఆ ఉన్నటువంటి స్వరూప స్థితికి వాడు ప్రయాణం చేసి వెళ్ళాడు. అది సామాన్యముగా దొరికేటువంటి అంశము కాదు, ఎంతో ప్రయాసతో చేరి ఉన్న అంశం. ఇది స్వామివారి గీతలో చెప్పాడు. క్లేశ అధికతరహ తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఆత్మ యొక్క విషయంలో అపేక్ష కలిగి ఉన్నటువంటి వారి విషయం ఉన్నదే, దాన్ని పొందే ప్రయత్నం అనేటువంటిది క్లేశ అధికతరహ. అది క్లేశముతో కూడి ఉన్న విధానము అన్నాడు. ఊరికి సులభముగా అది అందుబాటుగా లేదు. క్లేశం. రోజు మరి లెగవాలి, పొద్దున్న లెగవాలి, స్నానం చేయాలి, గంట 2 గంటలు కూర్చోవాలి. అయ్యిందా కూర్చోగానే ఆ పూటేం కాదు, మళ్ళా సాయంత్రం కూర్చోవాలి. అయ్యిందా అంటే ఏం కాదు, మళ్ళీ పొద్దున్నే కూర్చోవాలి. ఎంతకాలం కూర్చోవాలి? కూర్చోవాలంటే ఎంతకాలం? ఏమండి 15 రోజులు అవుతుందా? మన వారంలో ఏమన్నా అయిపోతుందా? ఓ నెల కాలం ఏమన్నా కొలిక్కి వస్తుందా? లేదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూనాం జన్మనాం, అనేక జన్మల పట్టసురా. ఏమి ఈ మాట చెప్పావు అనుకో, అంత లెక్క పోవాలా? అయితే మాకు అవసరం. కాబట్టి ఏంటంటే ఆ మాట్లాడిన వాడకూడదు. చెయ్యరా, నీకు ఈ జన్మలోనే వస్తుందని చెప్పాలే తప్ప స్వామి చెప్పాడు కదా ఈ ఉద్దేశంతో బహునాం జన్మనాం అంటే అని చెప్పన్నా అనుకో, ఆ శాప అది మొత్తం అలా పడేసేసి నువ్వే కూర్చోదాం శాప మీద. దర్భశాప గురుగారి సమర్పణం. స్వామి ఈ దర్భశాప నువ్వే వేసుకో, ఈ జపాన్ నువ్వే తిప్పుకో అని స్వామి గారు దండం పెట్టేసి వెళ్ళిపోయే పరిస్థితి అన్నమాట. కాబట్టి ఏంటంటే మరి ఎందువల్ల అక్కడ అంత వాడటం అంటే, మనం శ్రమ చేసి అనేక జన్మలుగా పోగేసుకున్న కర్మ ఏం చేయాలి? మనమేం తక్కువ వాళ్ళం కాదు కదా. అనేక జన్మలుగా మన ప్రయాణం సాగుతూ ఉన్నది. ఉండి ఉండి ప్రాణయుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను. ఉండి ఉండి ప్రాణియుగములు జన్మించు. మన కొత్త వాళ్ళమేం కాదు కదా, మనం చాలా పాత వాళ్ళం. ఎన్ని కల్పముల నుంచి వస్తూ ఉన్నామో కూడా తిరిగి వ్యవహారం. కాబట్టి జీవికి లోపల నాశనం లేదు. ఈ దేహాలు ఊడుతూ ఉంటాయి, కొత్త దేహాలు వస్తూ ఉంటాయి. వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ.
కాబట్టి పాత దేహాలు పోతున్నాయి, కొత్త దేహాలు వస్తూ ఉన్నాయి. ధరించేవాడు మాత్రం వాడొకడే. అయం సనాతన అచ్చేద్యోయం మదాకయోయం అక్లేద్య అశోష్యం నిత్య సర్వగత స్థాను అచలహాయం సనాతన. వాడు లోన ఉన్నవాడు సనాతనుడు. వాడు ఎప్పటి నుంచో వస్తూ ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. వచ్చేవాడు రిక్తహస్తాలతో రావటం లేదు. ఏ జన్మలో పడ్డా ఆ జన్మలో సరిపోయేంత మూటలు కట్టుకుని వేసుకొస్తున్నటువంటి విధానం. ఊరుకుంటామని చెప్పండి. ఇప్పుడు ఆ జాబ్ చేస్తూ ఉన్నాడు, ట్రాన్స్ఫరు ఫలానా పట్టణానికి పోవాలి. ఎట్లా పోతారు? వదిలిపెట్టి పోతారా? ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా మరి సంభారాలు కానీ, ఫ్లాట్లు కానీ, ఫోటోలు కానీ, ఇంత మంచాలు, కంచాలు, బీరువాలు, వంట సామాగ్రి, సిలిండర్లు, స్పూన్లు, గీన్లు, గోళ్ళ పట్టిన మేకులు కూడా ఓడబెట్టుకుంటాడు. మళ్ళీ అక్కడ మేకులు కావట్లేదు, ఆ మేకులు కూడా లాక్కుని పోతాడు. ఇండ్లు తీసుకుపోయే అవకాశాలు రాలే. ఇంకా అవి కూడా మిషన్లు ఏమైనా వచ్చి మొత్తం ప్రకలించి పోయేట్లయితే ఈ ఇల్లు కూడా పట్టుకుపోతాడు. ఇల్లు పట్టుకుపోయి అక్కడ స్థలం కావాలిగా, అది సమస్య అవుతాను. ఆ ప్రకారంగా ఈ అలవాటు మనకు అనాది నుంచి వస్తూ ఉన్నది. నువ్వు ఏ జన్మలో పడ్డా ఆ జన్మలో సంపాదించుకున్నవి మొత్తం కూడా విడిచిపెట్టి వస్తున్నావా? మొత్తం మూటలు కట్టుకుని ఇది అరాకొర కింద పడ్డా కానీ అవి కూడా తీసుకుని మళ్ళీ మూటలు వేస్తూ అనేక కర్మలతో వస్తున్నటువంటి విధానం అయిపోయాయి. మరి ఈ పూట ఉన్న పదాన పోవాలంటే పోతాయా? నాకు జ్ఞానం కలిగింది, మా స్వామిగారు జ్ఞానం బోధించారు, సోహంభావ ధ్యానం చెప్పారు, స్వరూపంలోకి వెళ్ళిపోవాలి, మీరు తప్పుకోండి అన్నాం అనుకో, తప్పుకుంటాయా? ఏమరా తప్పుకునేది? ఇది మా రాజ్యం. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉన్నటువంటి మా యొక్క చక్రవర్తి రాజ్యం. మేము ఏలుకుంటూ ఉన్నాం రాజ్యాన్ని. నువ్వు ఈ పూట ఏదో లక్ష్మణ్ గారు చెప్పారు, సోహంభావ ధ్యానం చెప్పారు, తప్పుకోండి అంట. క్లేశోధికతరస్తేషాం. సంపాదించుకోవటంలో ఎంత కృషి చేశావో పోగొట్టుకోవటంలో కూడా అంతే కృషి చేసుకోవాలి. అనుభవించాలి అన్నా కూడా అంతే శ్రమ పడాలి. సంపాదించుకునే విషయంలో ఎంత శ్రమ పడ్డారు, ఎన్ని రకాలైన కర్మలు చేస్తూ ఉన్నారు. వద్దురా చేయమాకరా అన్నా కూడా పోయి చేసుకుని పోవటంలా యథేచ్ఛగా చేసుకుపోయినప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా వచ్చి లోన కూర్చున్న తర్వాత అవి పొమ్మంటే పోతాయా? ఏమి ఇప్పుడు దేవతలైతే వాళ్ళు ఎక్కువసేపు ఉండరు. దేవతల ప్రత్యక్షం అయితే అయా కోరుకోర వరం అంటారు, ఆ పన్నే ఇచ్చి వెళ్ళిపోవటమే తప్ప దేవత ప్రత్యక్షమైనప్పుడు స్వామి కొంచెం మేమంతా లిస్ట్ రాసుకోవాలి, మరి మా ఆవిడకి ఏం కావాలో, మా పిల్లగాడికి ఏం కావాలో, మా కోడలకి ఏం కావాలో కొన్ని కనుక్కొని మేమంతా లిస్ట్ రాసుకుని సాయంత్రానికి విన్న వేసుకుంటాం. స్వామి మీరు ఇప్పుడు ఎక్కడే ఉండండి అని ప్రత్యక్షమైన దేవతతో మనం కొంచెం మాట్లాడితే అట్లా ఉంటారా? అరే బడవా కోరుకుంటా వెళ్ళిపోమంట. కాబట్టి ఏంటంటే దేవతలు ఎక్కువసేపు ఉండరు. అదే కనుక దెయ్యాలు లాంటివి వస్తే ఎప్పుడు పోతావి అని చెప్పానంటే ఏ ఇబ్బంది నీకు నేముంటే అయిపోవు. అవి పోగొట్టడానికి ఎన్ని తతంగాలు చేయాలి, అంతే కదా. అట్లా మనలో వచ్చి పడ్డటువంటి కర్మ వాసనలు దేవతల దెయ్యాల. దేవతలను ఆహ్వానం చేశామా? వాళ్ళే వచ్చి లోన కూర్చున్నారా? ఎవరు కూర్చున్నారు లోపల? ఓ అనుభవించక ఎవరి చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అన్నారు కదా. అనుభవించందే మాత్రం అయిపోయే అవకాశాలు. ఒకవేళ ఆ మొత్తం పోవాలంటే స్వరూప అనుభవాన్ని పొందితే తప్ప అయిపోయే అవకాశంగా. నువ్వు అనుభవించాలి. నువ్వు వేరే దేహాలు ధరించి ఆ దేహాలలో సుఖ దుఃఖాల రూపకంగా కర్మని అనుభవించాలి. అనుభోక్తవ్యం. వచ్చినటువంటి వదిలిపెట్టి ప్రసక్తే లేదు. ఏదో తెలియక చేశాను
అజ్ఞానంగా చేశాను, పొరపాటున చేశాను, ఏం అనుకోమాకండమ్మా, మీరు బయలుదేరండి, వెళ్ళండి అంటాడు. నువ్వు ఏం చేసినా నీకు వచ్చేసావు. రమ్మంట వరకే నీ వంతు, పోవటం మా వంతు. రెండు నీయేనా? రమ్మంటం నువ్వేనా, పొమ్మంటం నువ్వేనా? రమ్మంటవే నీ వంతు, పోవటం అవునా కాదా? అట్లాగే ఉన్నాయా? నిజంగా మనకి కనుక అలా అనాత్మ అంతా సహకరిస్తే ఈ క్షణంలో బ్రహ్మానుభవాన్ని పొందవచ్చు. నువ్వు ఈ పూట తెలిసిందిగా, అక్కడ నిఘా పెట్టావంటే బ్రహ్మంలోకి వెళ్ళిపోవచ్చు. కారణం ఏమిటి? అవన్నీ కూడా మరి సర్దుబాటు చేసుకున్నాయి. పోనీలే అబ్బా, వాడికి అది ఇప్పుడు బుద్ధి మారింది, స్వామిగారు చెప్పారంట, ధ్యానంలో కూర్చున్నాడు, తప్పుకుంటారు కొడతాను పోతాడు అన్న అవకాశం కనుక ఇచ్చేవిగా ఉన్నట్లయితే నువ్వు ఈ క్షణంలో బ్రహ్మానుభవాన్ని పొందవచ్చు. అట్లా అవకాశం ఇస్తున్నాయా చెప్పండి. కొన్ని ఇప్పుడు కూర్చోండి, ఇస్తాయో లేవు చూద్దాం. మీరు ఇప్పుడు కూర్చోాలా? తూగేవాళ్ళు లేచేవాళ్ళు ఇంక అవ్వలేదా? స్వామి టైం ప్రారంభం చేయలేదా? టైం కాలేదా? లోన సతాయిస్తూ ఉన్నాయి. ఏం చేయాలి? ఊరుకోట్లలా అంత తేలిగ్గా లేవు అన్నమాట. కాబట్టి క్లేశ అధికతర దేశ అవ్యక్త ఆసక్త చేతస, ఇంద్రియ అగోచరమైనటువంటి యొక్క బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందేటువంటి విషయముగా ఉన్న విషయముల మాత్రం కష్టపడాల్సిందే అనే మాట ఉన్నది. ఎంతో కాలం చేయగా పోతాయి తప్ప ఒక పూటగా పోయే అవకాశాలు లేవు. ఎన్నో జన్మలుగా వస్తూ ఉన్నాం. ఎన్నో కర్మలు లోపలకు వచ్చేసి ప్రవేశించాయి. లోనకి ఆహ్వానం చేశాం మాటలను. అజ్ఞానముతో, తెలియంతనముతో ఎన్ని బంధయోగ్యములుగా ఉండే విషయం తెలియకుండగా నానా రకాలై ఉన్నటువంటివన్నిటినీ కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది దారినే ఏవైతే కనబడ్డాయో మొత్తం వీడు సంచులు వేసుకుంటూ ఉంటాడు. చూసారు ఎక్కడన్నా మీరు? అలాంటి చెత్త కుప్పల మీద ఉండేటువంటి కాగితాలు కానీ ఇంకేదన్నా ఇస్త్రాకులు కానీ మొత్తం వాడు జోళ్ళు వేసుకుంటూ ఉంటాడు. ఈ పనే చేశామా? అవునా కాదా? ఏం చేశాను ముందు? వాడి విషయంలో ఎబ్బిటనుకుంటూ ఉన్నాం. అజ్ఞాన సంబంధ, మాయా సంబంధ, మిథ్యా సంబంధ ఏవైతే అనాత్మ అనేటువంటివి ఉన్నాయో ఆ మొత్తం కూడా లోన వేసేసుకున్నాం. ఈ పూట అవి కడిగేసుకోవాలంటే, తీసేసుకోవాలంటే, పారద్రోలాలని చెప్పనంటే బాగా లోపల స్థిరపడి గట్టిపడి అతుక్కుపోయి ఉన్నాయి. దానికోసంగా మనం చేస్తున్నటువంటి పోరాటం అన్నాడు పతంజలి. అర్జునుడు అన్నాడు కదా, చంచలం హిమనః కృష్ణ ప్రమాది బలభద్రడం తస్యాహం నిగ్రహం మన్యే వాయో ఇవ సుదుష్కరం, నా వల్ల కావట్లేదయ్యా అన్నాడు. దాని పరమాత్మ ఏమన్నాడు? అసంశయం, సందేహం లేదురా అన్నాడు. అదే స్వామి ఉన్న విషయం అంతే కదా. అసంశయం, సందేహం లేదు. నేను చెప్పే మాటలో సందేహం లేదు, అంతే ఉంటుంది. మరి ఏం చేయాలి? అభ్యాసేనతో కౌంతేయ, చేయి, అభ్యాసం చేయగా అవే పోతాయి. అంత ఓపిక నాకు లేదయా. నువ్వు మహాత్ముడువు కదా, నువ్వు జగన్నాటక సూత్రధారివి కదా, అవతారమూర్తివి కదా, స్నేహితుడివి, సహుడవు, బాబవు, బంధువు అన్నీ ఉన్నటువంటి వాడు. నువ్వు కాస్త చేసి పెట్టవచ్చు కదా, ఈ విషయంలో సహాయపడవచ్చుగా. సహాయం చేస్తారా? లక్ష్మయ్య గారు అంత గొప్పవారు కదా, బ్రహ్మజ్ఞానులు కదా, ఇంత భారభూతమై ఉన్నటువంటి యొక్క మార్గం మాకు చెప్పి చెయ్యి అంటాం కంటే అదే నువ్వే మాకు ఇట్లా ఇచ్చేసి అయిపోతుంది కదా. ఇస్తారా? అంతటి కృష్ణ భగవానుడు కూడా నువ్వు చేసుకోవాల్సిందే. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే, నేను ఉద్ధరప చేసుకోవాల్సిందే. డాక్టర్ గారు పొట్టనిపై రాత్రి నుంచి ఒకటే బాధగా ఉన్నది. అట్లానా? ఇదిగో
ఈ టాబ్లెట్ 3 ఇస్తున్నాను, ఈ మింగేసేసి మంచిలు తాగావంటే తగ్గిపో. డాక్టర్ గారు నాకు అలవాట్లేదా ఈ పిల్లలు మింగటం, అవి నువ్వే మింగేసుకోకూడదు, నువ్వే వేసేసుకో, నాకు నొప్పిపోతుంది. నొప్పిపోతుందంట్రా ఎవడి వ్యాధికి వాడే మింగాలి. ఎవరి యొక్క భవరాగానికి వాళ్ళే సాధన చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా మరి అనాత్మ అనేటువంటి అంతా కూడా బాగా ప్రగాఢముగా చేరిపోయి ఉన్నది. కాబట్టి అలాంటి యొక్క అనాత్మను తొలగింపజేసుకునేటువంటి విధానములో మరి సాధన అనేటువంటిది మన ప్రధాన అంశము. దానికి కూడా మహాత్ములు సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి, సతు దీర్ఘకాలం ఉన్నాడు పతంజలి, నైరంతర్య నిరంతరం అన్నాడు. ఏమి మేము ఉదయం కూర్చుంటున్నాం, సాయంత్రం కూర్చుంటున్నామే, అది లాంఛనప్రాయం. పరమాత్మ ఏమంటూ ఉన్నాడు, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని కాలాలంటే ఎప్పుడెప్పుడు నీకు అవకాశం ఉందో అప్పుడల్లా కూడా నువ్వు ధ్యానివైపోవాలి, నువ్వు యోగివైపోవాలి. భోంచేస్తూ ఉన్నావు యోగమే, వంట చేస్తూ ఉన్నావు యోగమే, ఇంట్లో కూర్చున్నావు యోగమే. ఇట్లాగా మనకి శాస్త్రకారులు చెప్తున్నటువంటి విధానము. కాబట్టి ఆ ధ్యానం అనేది ఒక లాంఛనప్రాయంగా కాదు, నిత్య జీవితంలో అన్వయం కావాలి. నిత్య జీవితంలో అది బాగా సాధన వచ్చేసేయాలన్నమాట. నిఘా అట్లా అబ్జర్వర్డ్, ఆ గమనిక ఉనికిలో అట్లా ఉండిపోయే విధానాలు కొంతమంది చేస్తారు. యోగులుగా ఉండేటువంటి వారు ఆ గమనికను, ఆ యొక్క దృక్పథాన్ని ఆ ప్రకారంగా వాళ్ళు సాధన పెట్టేసుకుంటారు. కాబట్టి వాళ్ళు అచరకాలంలో మరి ఆ స్వరూప అనుభవంలోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. రమణ భగవానుడు అట్లాగే చేశాడు, వివేకానందుడు ఆ విధంగా చేశాడు. ఇట్లా విజ్ఞులై ఉన్నటువంటి వారు, తత్వ జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారు, జాగ్రత్త పడే ఉద్దేశం ఉన్నటువంటి వారు ఎక్కువ సమయాన్ని ధ్యానం యొక్క వైపుకి మరలిస్తారన్నమాట. ఆ విధముగా చేసే దృక్పథం రాగలిగితే మరి ఆ సాధన అనేది కొంచెం బాగా బలపడే అవకాశము ఏర్పడుతుందన్నమాట. ఇది ముఖ్యంగా మన శాస్త్రంలో చెప్తున్నటువంటి యొక్క అంశము. ఉత్తర గీతలో కూడా ఆశీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి. ఆశీనోవా ఆగి ఉన్నావా, శయానోవా పడుకునే ఉన్నావా, గచ్చన్ నడుస్తూ ఉన్నావా, తిష్టన్ ఆగి ఉన్నావా, నువ్వు ఎట్లానూ ఉండుగాక. ఏమి కాబట్టి యోగయుక్తో భవార్జున, యోగముతో మాత్రం ఉండమని చెప్పిన మాటలు మనకు భగవద్గీతలో వస్తున్నాయి, ఉత్తర గీతలో వస్తూ ఉన్నాయి. పతంజలి యోగశాస్త్రంలో ఉపనిషత్తులలో కూడా అందరూ కూడా నీ జీవితం యోగం కావాలి, నీ జీవితమే ధ్యానం కావాలి. నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ ఉన్నా కానీ నీ మనసు అనేది ఆ యొక్క మరి నివృత్తి మార్గం వైపుకే తిరిగి ఉండే విధానం ఉండాలనేటువంటిది అన్నమాట. ఎట్లా విమానం ఏ దిక్కులో పోతూ ఉన్నా కానీ దాని యొక్క ముళ్ళు ఉత్తర దిక్కే చూస్తూ ఉంటుంది. అట్లా మన జీవన విధానం ఏ వైపుకు పోతూ ఉన్నప్పటికీ కూడా మన యొక్క మనస్సు మాత్రం నివృత్తి మార్గం వైపుకే ఉండాలి. అనగా మనస్సులో ఏ ఆలోచన రాకుండా ఉండేటువంటి నిశ్చల స్థితి అన్నమాట. మనస్సు మీద అబ్జర్వ్, ఆ గమనిక పెట్టినట్లయితే ఆలోచనలు చేయదు, నిశ్చలంగా ఉండిపోతుంది అన్నమాట. కనుక అలా విధానముగా మనం మన యొక్క మనస్సుని వ్యవహారం వరకు వాడుకోవచ్చు, అవసరం పడ్డ వరకు వాడుకోవచ్చు. అవసరం లేని చోట కూడా దాన్ని మనం వినియోగిస్తూ ఉంటాం. మనకు చాలా సందర్భాలు మన యొక్క ధ్యానానికి అనుకూలంగా సందర్భాలు చాలా వస్తూ ఉన్నాయి. కానీ మనం ఆ యొక్క ధ్యానం వైపు మరలించకుండా ఆ యొక్క మనస్సుని వేరే వేరే అనాత్మ వైపుకే మరలిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు వంట చేయాలి, అదొక పని. వంట అయిపోయింది, యజమాని రావాలి షాపు నుంచి, మధ్యలో గ్యాప్ ఉన్నది, ఆ గ్యాప్లో ధ్యానం చేసుకోవచ్చు. కానీ ఏం చేస్తామని చెప్పానంటే ఎవరి గురించో ఆలోచన చేయటం ఆరంభం చేస్తాం, లేదా ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటాం, చెల్లుళ్ళు అట్లా తిప్పుతాం, నెంబర్లు చూస్తాం, ఓహో పలానా నెంబర్ టచ్ చేస్తాం, బాగా ఉన్నారా ఏంటి, ఎట్లా ఉన్నారా ఏంటి, వంట అయిందా, వాటిపై అయిందా, ఇప్పుడు టీవీలు ఏమొచ్చినాయి, సీరియల్స్ ఏమొచ్చినాయి, ఏమొస్తాయి. ఇది ఖాళీ ఉన్నదన్నమాట. ఆ ఖాళీ నువ్వు వాడుకోవచ్చు, అది నీ ఖాళీ అన్నమాట. పనిమాల వాళ్ళేదో పాపం అక్కడ ఉంటే వాళ్ళని కదిలించి ఫోన్ చేసి అర్థంతరంగా ఫోన్లు చేసి నీకు ఈ విషయం తెలుసా అని చెప్పి అనగానే నాకేం తెలియదని చెప్పినావంటే తెలియదా అని ఆరంభం చేస్తే 2 గంటల సేపు వాయిస్తే పట్టుకుని అందులో ఫ్రీ అయిపోయింది సెల్లు. అదే డబ్బులు అయితే అంతసేపు వాటర్ మళ్ళా నిమిషానికి 100 రూపాయలు పెట్టారనుకోండి సెల్లులో,
ఏమైనా చేస్తారా? లేదు. కాబట్టి ఫ్రీ కాల్స్ అన్నమాట, అన్లిమిటెడ్, నీ ఇష్టం అన్న విధానం. కాబట్టి ఏ కాపర్ 2 గంటల సేపు మాట్లాడేసేసి, సరే ఏదో నువ్వు వంట అని చెప్పి అన్నావుగా, కూర మాడిపోతున్నాయి చూసుకోవాలి. మన సమయములు మనం ఎట్లా వృధా చేసుకుంటున్నామా లేదనేది పాయింట్. కనుక ఆ సమయం మనకి ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు నిరుపయోగం చేసుకున్నాము అంటే మనకు గురువు ప్రాప్తింపనప్పుడు, గురువు యొక్క ఉపదేశం ప్రాప్తింపనప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు గురువు మనకి మంచి గురువు లభ్యమయ్యాడు, మంచి మార్గాన్ని ఆయన బోధించాడు, చక్కటి ఒక సాధనాంశం మనకు ప్రాప్తించింది. ఆ సాధనాంశాన్ని మనం గౌరవించి, స్వామి యొక్క ఉపదేశాన్ని గౌరవించి, స్వామి చెప్పినట్లుగా మనం ఏ సమయం మనకు దొరుకుతూ ఉంటుందో ఆ సమయమంతా మనం మన ఈ ధ్యానం కోసంగా వాడుకోవచ్చు అన్నమాట. అట్లా చేయగలిగేటువంటి వాళ్ళు మాత్రమే ధ్యాన మార్గంలో ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు లాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అది ఏదో స్వామి చెప్పారు చేయకపోతే స్వామి గారు బాధపడతాడేమో, ఒక 10 నిమిషాలు చేస్తే అయిపోతుంది కదా అంటే స్వామి గారి కోసం, నేను నా కోసమే అవసరం లేదు, స్వామి మళ్ళా తెలిస్తే బాధపడతాడు. కాబట్టి ఒక 10 నిమిషాలు స్వామి గారి కోసంగా అట్లా పడేద్దాం ఏమైంది అన్నటువంటి కోణములో ఉన్న విధానం ధ్యానంలో ముందుకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళు చెప్పే మాట, ఎక్కువ సమయాన్ని నువ్వు వాడుకో, నీ జీవితానికి నీ పరమాత్మ ఇచ్చిన సమయం అది. కాలం ఇలువ చాలా ఇలువైంది, అది పోతే తిరిగి వచ్చేది కాదు, ఉన్న కాలాన్ని వాడుకో, ధ్యానం కోసంగా వాడుకోమని చెప్పేట విధానం కనుక ఆ ప్రకారముగా సాధన చేసి నివృత్తి మార్గంలో పయనించి మరి అనాత్మనంతటిని కూడా అధిగమించి స్వరూపానుభవాన్ని పొంది ఉంటారే, వాళ్ళ విషయంలో మాత్రమే చెప్పిన మాట, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఉన్నది ఎప్పటికీ ఉన్నది, లేనిది ఎప్పటికీ లేదు. ఉన్న బ్రహ్మం ఎప్పటికీ ఉన్నది, లేని జగత్తు ఎప్పటికీ లేదు అన్నారు. లేదు ఎందువల్ల అంటే ఉండి కనపడాలి కదా. నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావా లేదంటే ఏమంటారు? ఉన్నానంటారా? ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటా అని చెప్పిన అంటారా? ఎవరే? ఉన్నావా అంటే ఉన్నాను. నిన్నున్నావా అంటే ఉన్నాను. ఈ పూట ఉన్నావా? ఈ పూట ఉన్నాను. రేపు ఉంటావా? రేపు ఉంటాను. ఆత్మజ్ఞానం గలవాడు రేపు ఉంటా అంటాడు తప్ప సందేహించడు. ఆత్మజ్ఞానం లేనివాడైతే దేహం నేనుగా భావించుకోవటం కారణంగా నిన్నున్నావా అంటే ఉన్నాను అంటాడు, ఈ పూట ఉన్నావా అంటే ఉన్నాను అంటాడు. రేపు ఉన్నావా అనగానే ఏమోనండి ఎట్లా చెప్పేది, ఉంటానో ఓడతానో రేపు దాకా అని చెప్పనే మాట సాధారణంగా వాడే అవకాశం ఉంటుంది. అది దేహం యొక్క భావాన్ని బట్టి వాడే మాట తప్ప నేను ఆత్మను అనేటువంటి యొక్క భావనతో చెప్పాల్సి వస్తే రేపు ఉన్నాను. ఒకవేళ దేహం ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, నేను మాత్రం ఉన్నాను అనగా ఆత్మస్వరూపుణ్ణై నేను ఎప్పటికీ కూడా ఉండేవాడిని కాబట్టి నాకు లేమి లేదు. నిన్న ఉన్నాను, నిన్న ఈ పూట లేదు, ఈ పూట ఉన్నాను, ఈ పూట రేపు ఉండదు, రేపు ఉన్నాను, ఆ రేపు కూడా ఎల్లుండి ఉండదు. ఈ లేమనేది కాలానికి ఉన్నది. నిన్ననే కాలం ఈ పూట లేదు, ఈ పూటనే కాలం రేపు లేదు. నేను మాత్రం నిన్న ఉన్నాను, ఈ పూట ఉన్నాను, రేపు ఉన్నాను. పోయిన దేహంలో ఉన్నాను, ఈ దేహంలో ఉన్నాను, రాబోయే దేహంలో కూడా ఉంటాను అంటామా? ఉండను అంటామా? స్వరూపానుభవాన్ని పొంది ఉంటే ఇక లేదయ్యా, నా పునరావృత్తి లేదేక. ఇది స్వరూపానుభవాన్ని పొందిన వాడు చెప్పామాట. రేపనేది రాబోయే దేహం అనేది లేదిక అనేమాట అన్నమాట. స్వరూపానుభవాన్ని పొందకపోతే రాబోయే దేహంలో కూడా ఉన్నాను, పోయిన దేహములో ఉన్నాను, ఈ దేహములో ఉన్నాను, రాబోయే దేహములో ఉన్నాను. ఈ ప్రకారముగా ఈ ఉన్నటువంటి యొక్క అస్తిత్వమునకు లేమి చెప్పే అవకాశం లేదు. ఉన్నది అర్థమవుతుందా? నాసతో విద్యతే భావ, లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు అని కదా చెప్పింది ఆయన గారు. కాబట్టి ఉన్నదానికి లేమి లేదు. ఏమున్నది? నేనున్నాను, నిన్న ఉన్నా, ఈ పూట ఉన్నా, రేపున్నా, పోయిన వారంలో, ఈ వారంలో, రాబోయే వారంలో, పోయిన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో
పోయిన కల్పంలో, పోయిన సృష్టిలో ఉన్న, ఈ సృష్టిలో ఉన్న, రాబోయే సృష్టిలో కూడా ఉన్నాను. ఆత్మకు లేమి లేదు కదా, ఆత్మకు లేమి లేదు. ఆత్మ వచ్చే సృష్టిలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ ఉన్నాననేటువంటి యొక్క అస్తిత్వమునకు నువ్వు లేమి చెప్పే అవకాశం లేదు. నిద్రపోయానండి, ఉన్నాను, నేనేమన్నా లేను కదా. నిద్రపోతే అంటారు చాలామంది, నిద్రపోయాను, నేను ఉన్నానా? నువ్వు లేవా? నేను ఉన్నానా? నువ్వు ఉన్నావు. ఎట్లా ఉన్నాను? నిద్రపోయాను కదా. నిద్రపోయాక నీకేం వచ్చాయి? స్వప్నాలు వచ్చాయి. అవి చూసింది ఎవరు? నువ్వు చూడలేదా? నీ పక్క వాళ్ళకి చూసి చెప్పారు నీకేమన్నా? నువ్వే చూసావుగా, నువ్వు ఉండబట్టిగా చూసింది. స్వప్నంలో కూడా లేవు కదా, హాయిగా ఉన్నావు కదా, సంతోషంగా ఉన్నావు కదా. ఉన్నాను, అడేమి లేవు కదా, ఏమి లేవు. నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉండబట్టేగా ఏమి లేవనే విషయం అర్థమైంది నీకు. ఉన్నావు కదా. ఇప్పుడు ఉన్నాను, నిద్రపోయాక నిద్రావస్థలో కూడా ఉన్నాను, అక్కడ స్వప్నావస్థలో ఉన్నాను, సుషుప్తి అవస్థలో ఉన్నాను, జాగ్రత్త అవస్థలో ఉన్నాను. ఈ ఉన్నటువంటి యొక్క నాకు లేమి లేదు. జాగ్రత్త అవస్థ అనేది, జాగ్రత్త అవస్థ స్వప్నంలో లేదు, స్వప్నావస్థ సుషుప్తిలో లేదు, సుషుప్తి అవస్థ జాగ్రత్తలో లేదు. కాబట్టి లేని వాటికి ఉన్నది, నాకుందా? సుషుప్తి అవస్థ ఉందా లేదా? అప్పుడుందండి, ఇప్పుడుందా? లేదు. స్వప్నావస్థ ఉందా? అప్పుడుందండి, ఇప్పుడు లేదు. కనుక లేదనేటువంటిది వాటికి ఉన్నది, నీకుందా? జాగ్రత్త అవస్థలో ఉన్న నీవే స్వప్నంలో ఉన్నావు, స్వప్నంలో ఉన్న నీవే సుషుప్తిలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్న నీవే జాగ్రత్తలో ఉన్నావు. అనుశ్వతముగా ఉన్నావు నువ్వు. నీకు లేమి లేదు. అవస్థలు మారాయే తప్ప నీకు ఎలాంటి మార్పు లేదు. జాగ్రత్త అవస్థలో ఉనికి కలిగి తెలుసుకున్నటువంటి వాడిని. అట్లనే జాగ్రత్త అవస్థ అంతరించింది, జాగ్రత్త అవస్థ లేదు. స్వప్నం భాషించింది, ఆ స్వప్నములు అనేకం గోచరిస్తూ ఉన్నాయి, వాటి యొక్క అస్తిత్వమును చూస్తూ ఉన్నాను, అవి కూడా పోయినాయి. కాబట్టి లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు. ఉన్న బ్రహ్మము నీవు, లేని జగత్తు నామరూపాత్మక విశ్వము. ఇది ఎప్పటికీ కూడా లేదు. ఎప్పటికీ లేదని చెప్పానంటే, స్వప్నావస్థకు పోయావా అంటే ఇది కాని రావటంలా, సుషుప్త అవస్థకు పోయావా అంటే అది కాని రావటంలా, యోగ సమాధికి పోయావంటే ఏది కాదు, ఏది లేదట. ఉంటే ఉండాలి, రావాలిగా. యోగ సమాధికి పోయిన కనబడాలి, అక్కడ కనబడాలి కదా. లేవు, లేదు కాబట్టే కనపడటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అవిద్యా సంబంధ కల్పనగా ప్రాతిభాషికం ఏర్పడింది, మాయా సంబంధ కల్పనగా ఈ వ్యావహారిక విషయం ఏర్పడింది. ఈ రెండూ కూడా అవిద్యా మాయల యొక్క కార్యములు, అవిద్యా మాయ కార్యములు. కాబట్టి అవిద్య అనేటువంటిది స్వరూపానుభవంలో లేదు, మాయ అనేది స్వరూపానుభవంలో లేదు. కాబట్టి మాయా అవిద్య అనేటువంటి యొక్క కారణాలే పోయిన తర్వాత కార్యాలు ఉంటాయా? ఏమి ఉండవు కదా. ఇప్పుడు ఘటములు విచ్ఛిన్నమయ్యాయి, ఏడకపోయింది ఘటముల యొక్క మెటీరియల్ అంతా కూడా మట్టిలోకి పోయింది. మట్టి సంబంధ కార్యం కాబట్టి ఘటములు ఈ విచ్ఛిన్నమైతే మట్టిలోకే పోతాయి. బంగారం యొక్క కార్యములు కాబట్టి ఆభరణములు విచ్ఛిన్నమైతే బంగారంలోకి పోతాయి. అంటే కారణంలోకి పోతాయి తప్ప వేరే చోటకు పోవు. అవి ఏ యొక్క కారణము నుండి కార్యములు ఉత్పన్నమయ్యాయో తిరిగి మరలా ఈ కార్యములు కారణంలోకి పోతాయి తప్ప వేరే చోటకు పోయే అవకాశం లేదు. కాబట్టి ఘటములు విచ్ఛిన్నమైతే మట్టిలోకే పోతాయి, ఆభరణాలు విచ్ఛిన్నమైతే బంగారంలోకి పోతాయి. కాబట్టి బంగారం ఉన్నంత వరకు మళ్ళీ ఆభరణాలు వస్తూనే ఉంటాయి, మట్టి ఉన్నంత వరకు మళ్ళా ఘటాలు మళ్ళీ వస్తూనే ఉంటాయి. అసలు మట్టే లేకపోతే, అసలు బంగారమే లేకపోతే, అట్లా అవిద్య ఉన్నంత వరకు ఈ జన్మలు వస్తూనే ఉంటాయి, ప్రాతిభాషిక విషయం వస్తుంది. మాయ ఉన్నంత వరకు నామరూపాలు జగత్ అంతా వస్తూనే ఉంటాం. అసలు అవిద్య మాయ లేకపోతే, అవిద్య మాయ ఎప్పుడు లేకుండా పోతుంది? స్వరూప స్థితిలో. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదేశ ప్రతితః పురుషోత్తమః చెప్ప. అనగా క్షరమునకు అక్షరమునకు,
క్షరం అవిద్య, అక్షరం మాయ. ఈ రెండింటికి కూడా అతీతమై ఉన్నది పురుషోత్తముడు అని అర్థం. కాబట్టి 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి అన్నాడు పరమాత్మ. ఈ పురుషోత్తమ ప్రాప్తి ఎప్పుడు వస్తుంది? అవిద్య అనేది పూర్ణంగా విచ్ఛిన్నమైపోవాలి, మాయ అనేది కూడా విచ్ఛిన్నమైపోవాలి. ఈ రెండు తొలగిపోతేనే నీకు పురుషోత్తమ ప్రాప్తి. కానీ అవిద్య అనే కార్యం ఉన్నంత వరకు జీవత్వం ఉంటుంది, మాయ అనేది ఉన్నంత వరకు ఈశ్వరత్వం ఉంటుంది. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర అన్నారు కదా. అందుచేత ఈ ప్రకారముగా ఈ రెండు ఉపాధుల కారణంగా గోచరిస్తూ ఉన్నటువంటిది ఏది చెప్పుకున్నామో, మట్టి ఉన్నంత వరకు ఘటాలు గోచరిస్తాయి, బంగారం ఉన్నంత వరకు ఆభరణాలు గోచరిస్తాయి. మట్టి లేదా అంటే ఘటములే లేవు, బంగారం లేదా అంటే ఆభరణాలే లేవు. అట్లా అవిద్య ఉన్నంత వరకు ఈ జన్మలు గోచరిస్తాయి, మాయ ఉన్నంత వరకు ఈ నామరూపాత్మక విశ్వం గోచరిస్తుంది. ఈ నామరూపాత్మక విశ్వం మాయా కార్యం, ఈ జన్మలనేటువంటివి అవిద్యా కార్యం. మరి ఆ స్వరూపం, ఆ బ్రహ్మము యొక్క ఆ స్థితిలో ఈ రెండు ఉన్నాయా? అవిద్యా మాయలు బ్రహ్మమునందు ఉన్నాయా? కాబట్టి అవిద్యా మాయలు బ్రహ్మమునందు ఉన్నట్లయితే మరి ఆ బ్రహ్మమును శుద్ధ బ్రహ్మం అంటానికి వీల్లేదు. శుద్ధ బ్రహ్మం ఎప్పుడు అంటాము అంటే ఏమీ లేవు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా మాయ లేదు కాబట్టి వ్యావహారిక విషయం లేదు, అవిద్య లేదు కాబట్టి ఈ ప్రాతిభాషిక విషయం లేదు, ఈ జన్మలు అనేటువంటివి ఉండవు అన్నమాట. అలాంటి ఒక స్థితి ఉన్నది. ఆ స్థితి అనేటువంటిది ప్రయత్నం ద్వారా వచ్చేటువంటి యొక్క అంశం. అది మనకున్నటువంటివి స్థితులు కాదు, మనకున్నటువంటి వాట్లను అవస్థలు అన్నారు. జాగ్రత్త స్థితి అంటామా, స్వప్న స్థితి అంటామా, సుషుప్తి స్థితి అంటామా? కాదు. ఎందువల్లంటే అవన్నీ కూడా కల్పనా మాత్రం ఏర్పడ్డాయి. అవన్నీ కల్పనా మాత్రం ఏర్పడ్డాయి కాబట్టి అవి అవస్థలు అన్నాం. అవస్థలంటే బాధించుటకు యోగ్యమై ఉన్నటువంటి వాట్లను అవస్థలు అని చెప్పని అంటారు. ఏమి సత్యత్వం గోచరించగానే బాధింపబడేటువంటి వాట్లను అవస్థలు అని చెప్పని అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా అవిద్య కల్పనా విధానాలలో ఏర్పడి ఉన్నటువంటివి కాబట్టి జాగ్రత్తను అవస్థ అన్నారు, స్వప్నమును అవస్థ అన్నారు, సుషుప్తిని అవస్థ అన్నారు, యోగ సమాధిని అవస్థ అని కూడా అంటారా? అది అందువల్ల పరమాత్మ కూడా ఏషా బ్రాహ్మి స్థితి పార్థ అనే పదం వాడారు. స్థితి అంటే ఉండుట, స్థ అంటే ఉండుట. అది ఎప్పటికీ ఉండేదన్నమాట. బ్రహ్మం ఎప్పటికీ ఉంటుంది. ఆ బ్రాహ్మి యొక్క స్థితి అది ఎప్పటికీ ఉండేది కాబట్టి దానికి లేమనేటువంటిది లేదు. అవస్థలకు మాత్రమే లేమి ఉంటుందన్నమాట. ఎందువల్ల అంటే స్థూలదేహం ఉన్నంత వరకే జాగ్రత్త అవస్థ ఉంటుంది, స్థూలదేహం పోతే జాగ్రత్త అవస్థ లేదు. సూక్ష్మదేహం ఉన్నంత వరకే స్వప్నావస్థ ఉంటుంది. స్వప్నావస్థ పోయిందా అంటే సూక్ష్మదేహం జడమయ్యిందంటే స్వప్నము లేదు. కారణదేహం ఉన్నంత వరకే సుషుప్తి ఉంటుంది. కారణదేహం పోయాక కూడా ఉంటుందా? స్థూలదేహం పోయాక జాగ్రత్త అవస్థ మీకు వస్తుందా? స్థూలదేహం వాడికి పోయింది, జాగ్రత్త అవస్థ వస్తుందా వాడికి? అర్థమవుతుందా? లేదక విశ్వంతో అనుబంధం తెగిపోయింది. విశ్వముతో అనుబంధం తెగిపోయింది. ఎట్లా తెగిపోయింది? ఈ దేహం అనేటువంటి దాంట్లో ఆదాత్మ్యం పోవటంతోనే ఇక ఈ విశ్వముతో అనుబంధం లేదిక. ఎట్లా చెప్పగలుగుతారండి దేహం పోయాక విశ్వముతో అనుబంధం లేదనే విషయాన్ని? ఎట్లా చెప్పగలుగుతారని చెప్పానంటే రోజు వస్తున్న విషయమే కదా. నిద్రపోయావు, నిద్రా సమయంలో నీకు దేహం ఉన్నదా? తెలియబడుతూ ఉన్నాయి, బయట ఉన్నాయి. నిద్రా సమయంలో దేహం వదలగానే ఈ బయట ఉన్నటువంటి వాళ్ళతో అనుబంధం ఉన్నదా? ఈ పిల్లలు, సంసారము, ఈ వాస్తులు ఎన్ని కూడా ఏమన్నా అనుబంధం ఉన్నదా? లేదు. ఎప్పుడైతే ఒక అడుగు వెనక్కి వేశావు అంటే ఈ దేహము నుంచి విడబడ్డావు అంటే ఈ దేహముతో అనుబంధం కలిగి ఉన్నటువంటివన్నీ కూడా ఈ దేహంతోనే ఆగిపోతాయి, రావు. ఆ దేహమును దాటి రావికి ఇవన్నీ కూడా.
ఎందుకంటే ఈ పార్థివ దేహముతో అనుబంధం కలిగి ఉన్నటువంటివి కాబట్టి ఈ పార్థివ దేహంతో ఉన్నంత వరకే మనకు వాటి దేహముకు అనుబంధముగా ఉన్నటువంటివన్నీ కూడా తెలియబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే నిద్ర అనేటువంటి అంశంలో ఆ దేహము నుంచి ఒక అడుగు వెనక్కి వేసి ఎడంగా పోయావు అంటే మొత్తం ఆగిపోయాయంటే ఈ జాగ్రత్త సంబంధ వస్తువులేక లేవేక, వాటి సంబంధ ఊసు లేదేక, ఏదన్నా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక నెక్లెస్ కానీ ఒక చేతి యొక్క గాజు కానీ ఇంకేదన్నా వడ్డానం కానీ ఎక్కడ జారిపోయిందా అంటే ఎంత హైరాణ పడతారు, ఎంత బాధపడతారు, ఎంత దుఃఖపడతారు, ఎంతమంది ఫోన్లు చేస్తారు చెప్పండి, చేస్తారు లేదా? నిద్ర అనేటువంటి అంశంలో అడుగు వెనక్కేసావు మొత్తం పోయాయి. ఎవరికి ఫోన్లు చేస్తున్నారు? నా ఎనపెట్టుల్లో ఉండాలి, నా బ్యాంకుల్లో ఉండాలి, నా ఏమన్నా హైరాణ ఉందో చెప్పండి? ఏమి లేవు, మొత్తం పోయాయి. మరలా నువ్వు తిరిగి ఈ ప్రారంధానుగుణ్యముగా మళ్ళీ ఈ దేహంలోకి వస్తే అప్పుడు చూసుకోవాలే తప్ప ఒక్క ఏ సమయత్ వెనక్కి వెళ్ళిపోయావు అంటే దాని గురించి బూసే లేదేక. ఎంతో కష్టపడాను, ఎన్నో సంపాదించుకున్నాను, ఎన్నో కూడబెట్టుకున్నాను, ఎన్నో బ్యాంకులు పెట్టా, ఎన్నో పెట్టుల్లో పెట్టా. ఇవన్నీ ఎక్కడ? ఈ దేహము తాదాత్మ్యం ఉన్నంత వరకే. కొంచెం ఏ సమయత్ వెనక్కి పోయినా కానీ మొత్తం పోయాయి అంతే. ఎలాంటి దాని గురించి బాధ లేదు, చింత లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, అయ్యో అనేటువంటి ఏమి లేదన్నమాట. తెలీదు. తెలిసేటువంటి దాంట్లో ఉన్నాం కాబట్టి ఒకవేళ ఏదన్నా చిన్న ఈసమెత్తు ఆ ఆభరణం జారిపోయినా ఎతికి మట్టి అంతా తోవించి పెద్ద గుంటలు తోవి చేస్తారు. మాయ అట్లా కనురెప్ప పాటు కదా. ఆ కనురెప్ప కొంచెం ఇట్లా మూతబడింది అంటే చాలు మొత్తం పోయిందా. ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క దానిని లేదు అని చెప్పే మాట. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఉన్నదాని లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు. ఆ ఉన్నటువంటిది ఎప్పటికీ ఉన్నది. విచారిస్తే నీకు అర్థమవుతుంది ఆ సత్తా విధానం. అది విచారిస్తే తెలియబడుతుంది తప్ప విచారించకపోతే మాత్రం, పరిశీలించకపోతే మాత్రం, గురువు ద్వారా విషయాన్ని వినకపోతే మాత్రం తెలియబడదు. ఏది ఉన్నది అనేటువంటిది అన్నమాట. లేనిది చెప్పాలా? కనబడతా ఉంది. వాస్తవం అనే భావంతో కనబడతా ఉన్నది, సత్యం అనే భావంతో కనబడతా ఉన్నది. ఇదే జీవితం పరమార్థం అని చెప్పిన భావం కనబడతా ఉన్నది. కాబట్టి ఈ కనబడేటువంటి యొక్క దానిని అసత్యం అని చెప్పనటానికి, కనబడకుండా ఉన్నటువంటి దానిని సత్యం అని చెప్పనటానికి ఎట్లా అంటే విచారణ ద్వారా నిగ్గు తేలుతుంది అన్నమాట. ఊరికే మనకి మనసుకు వచ్చేటువంటివి కావు, విచారణ ద్వారా నిగ్గు తేలుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా చెప్పింది కూడా తత్వదర్శి బిహి అనే మాట వాడాడు. తత్వమును దర్శించి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? తత్వమును దర్శించి ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది. తత్వమును దర్శించాలి అంటే సోహం భావేన పూజే. మనస్సుని శ్వాస వెంబటే పెట్టి నివృత్తి మార్గంలో ప్రయాణం చేయగా స్వామి చెప్పినట్లుగా పృథ్వీ తత్వం దాటి, జలతత్వం దాటి, అగ్నితత్వం దాటి, వాయుతత్వం దాటి, ఆకాశతత్వం దాటి ప్రయాణం ఉన్నది. ఏతం అన్నమయం ఆత్మానముపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానముపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య. తైత్రయంలో వస్తాయి మాటలు, 2 సార్లు వస్తాయి మాటలు. తైత్రయం శిక్షావళి కాదు, అట్లు కాదు. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రామతి, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రామతి, ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రామతి, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రామతి. ఉసాట అట్లా వస్తుంది, సంక్రమ్య ఉసాట అట్లా వస్తుంది అన్నమాట. అంటే ఏమిటి? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం నువ్వు ఎట్లను నీ సాధన ద్వారా అధికరించాలి, వాటిని దాటాలి. పంచకోశాతీతం తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరం. తం ఆ బ్రహ్మము దుర్దర్శం
కనబడదు, నేత్రానికి గోచరించదు, దుర్దర్శం. ఎందువల్ల? గూఢం, గూఢం, నిగూఢముగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ పంచకోశాలకి లోపల గూఢం, అనుప్రవిష్టం, గుహాహితం. గుహ కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, అంతరేంద్రియాలకు ఎక్కడో లోపల. వాస్తవమేనా? సత్యమేనా? నిజమేనా? అబద్ధమా? తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరం. గహ్వరం అంటే సంకులం. గహ్వరం అంటే అరణ్యంలో పడ్డవాడు మెయిన్ రోడ్డుకు రావాలంటే నానాతండాలు పడతాడు. గహ్వరం. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమి దిక్కు తెయదు, పుంఖానుపుంఖాలుగా ఆలోచనలు తడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, నిద్ర వస్తూ ఉంటుంది. నానా రకాలుగా ఉన్నవన్నీ ఇబ్బంది పడే పరిస్థితి ధ్యానంలో ముఖ్యంగా వస్తుంది కదా. గహ్వరం, అనుప్రవిష్టం. అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి. అధ్యాత్మయోగాదిగం దేవం మత్వా, దేవం అంటే బ్రహ్మమును మత్వా తెలుసుకుంటూ ఉన్నాడు. ఎట్లా? అధ్యాత్మయోగాదిగం, అధ్యాత్మ సంబంధమై ఉన్నటువంటి యోగాదిగం, యోగము ద్వారానే, హంస యొక్క ఆశ్రయం ద్వారానే, ఆ నివృత్తి మార్గము ద్వారానే మత్తవా తెలుసుకుని హర్షశోకౌ జహాతి, ఈ శోకమోహాల నుంచి వాడు దాటుతూ ఉన్నాడనే మాట కాటకవల్లిలో వచ్చే అంశం అన్నమాట. కాబట్టి ప్రకారముగా మరి ఆ యొక్క ఉన్నటువంటి ఆ స్వరూపం, సత్యస్వరూపం, ఎప్పటికీ ఉన్న స్వరూపం బ్రహ్మము అని, ఎప్పటికీ లేనటువంటి యొక్క స్వరూపం నామరూపాత్మకమై ఉన్నటువంటి మాయా కల్పనా సంబంధమై ఉన్న వ్యావహారికం, అవిద్యా కల్పనా సంబంధమై ఉన్న ప్రాతిభాషికం, ఇవి వాస్తవికంగా లేవు. మాయే లేదు, అవిద్య లేదు, రెండూ కూడా ఉన్నట్లుగా భాషిస్తూ బ్రహ్మచేతనముతో శక్తి కలిగి అవి లేనటువంటి యొక్క వాటి నిర్మాణం చేస్తూ ఉన్న విధానం. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క విధానములో ఇది వాస్తవము, ఇది సత్యము, ఇదే నిత్యము, ఇదే అనేటువంటి ఒక భావన కలగజేసే విషయంలో అంతఃకరణ జృంభణము అన్నాడు. అంతఃకరణ జృంభణ. ననిజం నిజవద్భాతి. ననిజం నిజమా అంటే కాదు. కాదనే మాట ఎడ చెబుతావయ్యా నువ్వు? ఎడ చెబుతావు? తత్వదర్శిభి అది కలిగి ఉండగలిగితే దృఢంగా చెప్పగలుగుతావు అన్నమాట. లేకుంటే అదృఢంగా చెబుతావు. స్వామి చెప్పారండి, ఇప్పుడే విన్నాను, ఇది అసత్యం అని. ఏమిరా? ఎవరికి అసత్యం? నీకా నాకా? స్వామి చెప్పారు కాబట్టి నీ చెబుతూ నాకు కాదు, అది నీకు చెబుతున్నా. స్వామి చెప్పారు కాబట్టి చెబుతూ ఉన్నా, నీకు చెబుతున్నా అసత్యం అని. మరి నీకైతే నాక సత్యంగా గోచరిస్తూ ఉన్నది. అంత తేలిక కాదు. మాయా ప్రభావం, అవిద్యా ప్రభావాలు ప్రగాఢంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా ననిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభానము అనేది. దానికి ఏం చెప్పాడంటే అంతఃకరణ నాశేన సంవిన్మాత్ర స్థిత హరి. అంతఃకరణ నాశేన, అది కావాలి, నాశనం కావాలని చెప్పానంటే అది మరి ఒక సాధనతో ముడిపడి ఉన్నటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఇక్కడ కొంచెం మనం దీని మీద రేపు దానిలో మాట్లాడుకొని మిగతా మంత్రంలోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.